ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు బాగున్నారా అని అనుకుంటున్నాను నేను. ఫ్రెండ్స్, యాక్చువల్లీ మనం ఇప్పుడు నిఫ్టీ 50 అనాలిసిస్ గురించి చూద్దాము. అంటే మార్కెట్ ఇప్పుడు డైరెక్షన్ ఎట్లా వెళ్తుంది అనేది చూద్దాం ఇప్పుడు. సో మనకు యాక్చువల్గా మార్కెట్ హై వచ్చేసి 21,121. ఇది వచ్చేసి 2 వీక్స్ బ్యాక్ మనకు వచ్చింది, అండ్ మనకి మళ్ళీ కరెక్షన్ కూడా వచ్చింది. సో కరెక్షన్ ఎక్కడి వరకు వచ్చిందంటే 21,126 రూపీస్ వరకు వచ్చింది కరెక్షన్. సో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటో చూద్దాం, మార్కెట్ సిచ్యువేషన్. సో మనకి ఎప్పుడైతే మార్కెట్లో కరెక్షన్ వచ్చిందో ఆ తర్వాత మళ్ళీ మార్కెట్ సేమ్ ప్రైస్కి వచ్చింది 21,121 వరకు. కానీ ఇక్కడ మనకి సేమ్ ప్రైస్ వచ్చినప్పుడు మొత్తం క్యాండిల్ అంతా క్లోజ్ అవ్వలేదు, జస్ట్ ఇక్కడ స్వీప్ చేసింది. అంటే మనకి విగ్ ఒకటే వచ్చింది, మొత్తం అంతా గ్రీన్ క్యాండిల్ రాలేదు. అంటే మనకి వీక్నెస్ ఇంకా కనిపిస్తుంది. సో ఇప్పుడు మార్కెట్ కింద కానీ కన్ఫర్మేషన్ ఇచ్చింది, కానీ ఇక్కడ మార్కెట్ కింద వరకు వచ్చి మళ్ళీ ఇక్కడ అప్ సైడ్ కన్ఫర్మేషన్ తీసుకుంది. సో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ప్రైస్ వచ్చేసి 21,884. సో ఇప్పుడు మనకి ఉన్న ప్రాబబిలిటీ ఏంటంటే, సో మార్కెట్ మనకి 15 మినిట్స్లో సపోర్ట్ ఉంది ఇక్కడ 21,818. సో ఇక్కడ మార్కెట్ వచ్చి మనకి అప్ సైడ్ కనుక కన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకోండి, మళ్ళీ మనము 21,121 వరకు చూస్తాము అప్ సైడ్. ఇఫ్ సపోజ్ మార్కెట్ ఇక్కడ అప్ సైడ్ వరకు కన్ఫర్మేషన్ ఇవ్వలేదంటే, నెక్స్ట్ లెవెల్ వచ్చేసి మనకి మార్కెట్లో నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 21,700 దగ్గర మళ్ళీ ఒక సపోర్ట్ ఉంది. సో ఇక్కడ కూడా మనకి మార్కెట్ అప్ సైడ్ ఇవ్వకపోతే కన్ఫర్మేషన్, నెక్స్ట్ ఉన్న సపోర్ట్స్ మనకి ఎక్కడ ఉన్నాయంటే 21,400 దగ్గర ఉంది, అండ్ నెక్స్ట్ 20,959 దగ్గర ఉంది సపోర్ట్. సో నెక్స్ట్ ఇక్కడ వరకు వస్తాం మనం, ఇఫ్ సపోజ్ మార్కెట్ ఇవ్వకపోతే ఇక్కడ కన్ఫర్మేషన్. సో ఇఫ్ సపోజ్ మార్కెట్ ఇచ్చింది అనుకోండి కన్ఫర్మేషన్, ఇక్కడ ఫస్ట్ నేను చూపెట్టాను కదా 15 మినిట్స్లో. సో మార్కెట్ ఇక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకోని మనము 21,121 దగ్గర వరకు వెళ్దాం. ఆ తర్వాత వాట్ ఈజ్ నెక్స్ట్ మార్కెట్ ఇఫ్ సపోజ్ 21,121 దగ్గర క్రాస్ చేసింది అనుకోండి, పైన మనకి డౌన్ సైడ్ కన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎందుకంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే మనము ప్రతిసారి మనకి కరెక్షన్ ఉండాలన్నమాట. సో మీరు ఇక్కడ చూసారు, మార్కెట్ ఇక్కడ వరకు వచ్చింది, అయి నెక్స్ట్ మళ్ళీ కరెక్షన్ వచ్చింది, మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది. సో ఇప్పుడు కరెక్షన్ ఎప్పుడు వస్తుందో మనం వెయిట్ చేయాలి. పైకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ కింద మనకి సపోర్ట్స్ ఉన్నాయి నేను చెప్పినట్టుగా ఇక్కడ. సో మళ్ళీ సపోర్ట్స్ దగ్గర వచ్చినప్పుడే బై చేయాలి మనం. సో ఇది అనమాట మార్కెట్ ఉన్న ప్రెజెంట్ సిచ్యువేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైం.